హాయ్, గుడ్ ఈవినింగ్. దిస్ ఇస్ జానకి. ఈరోజు మనము డేటా టైప్స్ గురించి తెలుసుకుందాము. డేటా టైప్స్ అంటే ఏంటి, డేటా టైప్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, అసలు వాటి కింద ఏమేమి వస్తాయని తెలుసుకుందాము. జస్ట్ 5 minutes క్లాసే ఉంటుంది ఈరోజు. మనకి డేటా టైప్స్ అనేటివి ఎందుకు ఉపయోగపడతాయంటే, మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆ ప్రోగ్రామ్ని ఒక స్ట్రక్చర్లో మనం రాయడానికి, మనకి ఆ ప్రోగ్రామ్ని బిల్డ్ చేయడానికి డేటా టైప్స్ అనేటువంటి యూజ్ అవుతాయి. ఈ డేటా టైప్స్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి. వన్ వచ్చేసి ఫండమెంటల్ డేటా టైప్స్, సెకండ్ వన్ వచ్చేసి డిరైవ్డ్ డేటా టైప్స్. మరి ఈ ఫండమెంటల్ డేటా టైప్స్ కింద ఏమొస్తాయి? సో ఫండమెంటల్ డేటా టైప్స్ కింద ఇంటీజర్, ఫ్లోట్, కాంప్లెక్స్, బుల్, నన్, స్ట్రింగ్, ఈ 6 డేటా టైప్స్ వచ్చేసి ఫండమెంటల్ డేటా టైప్స్ ఆర్ బేసిక్ డేటా టైప్స్ అంటారు. మరి ఇంటీజర్ ఫస్ట్ వన్ వచ్చేసి మనకు ఇంటీజర్ డేటా టైప్స్ ఉంది. అసలు ఇంటీజర్ డేటా టైప్స్ అని వేటిని అంటారంటే, ఎనీ నెంబర్ వితౌట్ ఏ డెసిమల్ పాయింట్. అంటే డెసిమల్ పాయింట్ లేకుండా మనం ఏ నెంబర్స్ అయితే ఉంటాయో, ఏ నెంబర్స్ అయితే మనం కోడ్ రాస్తామో వాటిని ఏమంటారంటే ఇంటీజర్ డేటా టైప్స్ అంటారు. ఎగ్జాంపుల్, అది మైనస్లో కావచ్చు లేదా ప్లస్లో అయినా కావచ్చు. చూడండి, 0 + 99 -99 ఆర్ +1 +2 +6 ఇలాగా, లేదా -1 -2 -3 -5 ఇలాగా అనమాట. సో పాయింట్ లేకుండా నువ్వు ఏ నెంబర్ అయినా రాసినప్పుడు దాన్ని ఇంటీజర్ డేటా టైప్స్ అంటారు. ఓకే, ఫ్లోట్ అంటే, ఈ ఫ్లోట్ అనేది ఇంటీజర్ డేటా టైప్స్కి ఆపోజిట్ అనమాట. ఎనీ నెంబర్ విత్ ఏ డెసిమల్ పాయింట్. సో వాటిని, అంటే డెసిమల్ పాయింట్స్ ఉన్న వాటిని ఏమంటారంటే ఫ్లోట్ అంటారు. సో ఎగ్జాంపుల్, ఇక్కడ ఎగ్జాంపుల్ 3.14 -0.01 2.71828 రాసాం. ఇంకా మీ ఇష్టం, మీరు ఏదైనా ఏ నెంబర్స్ అయినా, అంటే ఇక్కడ డెసిమల్ పాయింట్ ఉన్న ఏ నెంబర్ అయినా కూడా మనకి వాటన్నిటిని కూడా ఏమంటామంటే ఫ్లోట్ డేటా టైప్స్ అని అంటాము. సో ఓకేనా, ఫ్లోట్, ఇంటీజర్ రెండు ఆపోజిట్. ఇంటీజర్ డేటా టైప్స్ ఏమో వితౌట్ డెసిమల్ పాయింట్, ఫ్లోట్ ఏమో విత్ డెసిమల్ పాయింట్. తర్వాత కాంప్లెక్స్ డేటా టైప్. కాంప్లెక్స్ డేటా టైప్స్ అని వేటిని అంటారంటే, ఎనీ నెంబర్ a+bj వేర్ a ఈజ్ రియల్ నెంబర్ అండ్ b ఈజ్ ద ఇమాజినరీ నెంబర్. ఇక్కడ ఎనీ నెంబర్ అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం రాసేటప్పుడు, మనం చిన్నప్పటి నుంచి మ్యాథమెటిక్స్ చేసేటప్పుడు కూడా ఒక మనకి రిజల్ట్ కనుక్కోవడానికి కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటాం, మనం చేసే ప్రాబ్లమ్స్లో ఇమాజిన్ నెంబర్ని పెడుతుంటాం. ఇఫ్ ఇది ఎక్స్ అవుతే, లేదా ఇది వై అవుతే, లేకపోతే ఇది జే అవుతే అని మనం రాస్తూ ఉంటాం కదా. సో అలాగే మనం కోడింగ్లో కూడా a+bj అని ఒక ఇమాజిన్ నెంబర్ని కొన్నిసార్లు మనం వాడాల్సి వస్తుంది. ఇక్కడ a+bj అని మన కోడింగ్లో రాస్తున్నప్పుడు ఇక్కడ ఏ ఏమవుతుందంటే, ఏ అనేది రియల్ నెంబర్గా ఉంటుంది, b అనేది ఇమాజిన్ నెంబర్గా ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే చూడండి, 2 + 3j ఆర్ 4 + 5j ఆర్ 9 + 2j. సో ఇక్కడ 9 అనేది రియల్ నెంబర్ అవుతుంది. ఇక్కడ j వాల్యూ మనకు తెలియదు కాబట్టి ఈ 2 మొత్తం వచ్చేసి మనకి ఇమాజినరీ నెంబర్ అవుతుంది అనమాట. సో వీటిని ఏమంటారంటే కాంప్లెక్స్ డేటా టైప్స్ అంటారు. ఇక 4th వన్ వచ్చేసి బుల్ డేటా టైప్స్. ఇవి వేటిని అంటారంటే, ట్రూ ఆర్ ఫాల్స్, ఏ కోడింగ్లో అయితే ఏదైనా మనం రాసే వాటిలో ఏదైతే ఉంటుందో వాటిని బుల్ డేటా టైప్ అంటారు. ఇఫ్ ఎగ్జాంపుల్ అనుకోండి, ట్రూ ఆర్ ఫాల్స్ ఎలాగా అంటే, నేను నెక్స్ట్ మళ్ళీ ప్రతి దానికి కూడా ఒక కోడ్ చేసి మీకు కోడ్ రాసి రన్ చేసి చూపిస్తాను. ఈరోజు అయితే జస్ట్ వాట్ ఇస్ డేటా టైప్స్ అండ్ వాటిలో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఎగ్జాంపుల్ ఏంటి అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్ a = 10. ఓకే, తర్వాత b = 5, b = 25 అనుకోండి ఎగ్జాంపుల్. ఓకే, సో a = 10, b = 25. ఇప్పుడు మనము a = b అని రాసాం అనుకోండి, ఇది ట్రూ ఆ ఫాల్సా? a = b కాదు కదా, a ≠ b. సో ఇది ఫాల్స్. సో ఇలాంటి డేటా టైప్స్. ఎగ్జాంపుల్ a ≠ b అనుకోండి,
ఏ నాట్ ఈక్వల్ టు బి అయితే ఇది ట్రూ. సో ట్రూ ఆర్ ఫాల్స్ దేంట్లో అయితే ఉంటాయో మనం రాసే వాటిని బుల్ డేటా టైప్స్ అంటారు. నన్ అంటే సో నన్ డేటా టైప్స్ ఉన్నాయి. నన్ ఎందుకు వాడతారు, ఎలా వాడతారు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. నన్ డేటా టైప్స్ కూడా ఉంటాయి. తర్వాత స్ట్రింగ్. సో ఎనీథింగ్ రిటర్న్ ఇన్సైడ్ వాటిని ఏమంటారంటే స్ట్రింగ్ డేటా టైప్స్ అంటారు. అంటే ఏదైనా ఒక డేటాని, ఒక సమాచారాన్ని మన కోడ్లో రాస్తున్నప్పుడు సో సింగిల్ కోటెడ్లో కానీ, డబుల్ కోటెడ్లో కానీ, లేదా సింగిల్ త్రిబుల్ కోటెడ్లో కానీ, డబుల్ త్రిబుల్ కోటెడ్లో కానీ మనం రాసినప్పుడు వాటిని స్ట్రింగ్ డేటా టైప్స్ అంటారు. ఓకే, సో ఫండమెంటల్ డేటా టైప్స్ వచ్చేసి మొత్తం 6 ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంటీజర్, సెకండ్ వన్ వచ్చేసి ఫ్లోట్, థర్డ్ వన్ వచ్చేసి కాంప్లెక్స్, ఫోర్త్ వన్ వచ్చేసి బుల్ డేటా టైప్స్, ఫిఫ్త్ వన్ నన్ డేటా టైప్స్ అండ్ సిక్స్త్ వన్ స్ట్రింగ్ డేటా టైప్స్. ఇవన్నీ కూడా ఫండమెంటల్ డేటా టైప్స్. ఇక డిరైవ్ డేటా టైప్స్ కిందికి ఏమొస్తాయంటే డిరైవ్ డేటా టైప్స్ కూడా 4 టైప్స్ ఉంటాయి. వాటిలో ఫస్ట్ వన్ లిస్ట్, సెకండ్ వన్ టపుల్, థర్డ్ వన్ సెట్, ఫోర్త్ వన్ డిక్షనరీ. ఇవి ఎలా యూజ్ చేస్తాము, ఈ డేటా టైప్స్ని ఎలా యూజ్ చేసి కోడ్ రన్ చేస్తాము అనేది నేను నెక్స్ట్ డే క్లాస్లో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.